Hello everyone. I am SreeVani, a trainer in English and Communication Skills. ఈ సిరీస్లో మనం ఏం చేసుకుంటున్నామంటే అన్ని ఈజీ ఫార్ములాస్ అండ్ టిప్స్ ఫర్ బేసిక్ గ్రామర్ చూస్తున్నాము. అందులో వర్బ్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ చూద్దాం. వర్బ్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ 5 ఉన్నాయని చూసాము. వర్బ్స్ ఆఫ్ యాక్షన్, కండిషన్, పొజిషన్, వర్బ్స్ టు గివ్ స్ట్రెస్ అండ్ వర్బ్ విచ్ టెల్స్ అవర్ మూడ్. వర్బ్స్ విచ్ టెల్ అవర్ మూడ్. ఇలా మనకి 5 కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఒక సెంటెన్స్లో వాట్ ఈస్ మెయిన్ వర్బ్, వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ అని మనం గుర్తుపట్టగలిగితే ఆ సెంటెన్స్ నుండి మనం నెగటివ్ చేయడం, క్వశ్చన్ చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఆసాన్ కా కామ్ హై. చూడండి ఎలా ఉంటుందో. మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. ఇందులో మనకి హెల్పింగ్ వర్బ్స్ అనే కేటగిరీలో నేను 4 రాశాను. మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్ లాంటివి. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. బీ ఫార్మ్స్ am, is, or, was, were. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. ఈ 4 మొదటి అక్షరాలు బాగా గుర్తుపెట్టుకోండి. మోడల్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. MHBD. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతారేమో. మై హ్యాపీ బర్త్డే. మనందరికి చాలా హ్యాపీ కదా. మై హ్యాపీ బర్త్డే. ఇవి ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్. ఏంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ చరిత్ర అంటే, మీరు ఒక నెగటివ్ చేయాలి వాక్యాన్ని. విదౌట్ హెల్పింగ్ వర్బ్ దెర్ ఈజ్ నో నెగటివ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్ లేకుండా నెగటివ్ సెంటెన్స్ ఉండదు. అలాగే క్వశ్చన్ ఉండదు. ఒక్క క్వశ్చన్ కూడా మనం హెల్పింగ్ వర్బ్ లేని క్వశ్చన్ చేయలేము. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్. నువ్వు వస్తున్నావు కదా, వాళ్ళు నిన్ను పిలిచారు కదా, వీళ్ళు నిన్ను వెక్కిరించారు కదా. తెలుగులో ఒకే ఒక పదం కదా. హిందీ వాడితే హైనా, నై అయినా అంటున్నాం. అయితే ఇంగ్లీష్కి వచ్చేసరికి క్వశ్చన్ ట్యాగ్స్కి కూడా హెల్పింగ్ వర్బ్స్ ఏది ఉంటే వాక్యంలో దాన్ని తీసుకుని ఆ క్వశ్చన్ ట్యాగ్ చేస్తాం. తర్వాత షార్ట్ రిప్లై. ఎప్పుడు లెంతీ ఆన్సర్స్ ఇవి. రిటర్న్ ఆన్సర్స్ అయితే లెంతీగా ఉంటాయి. స్పోకెన్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, చాలా షార్ట్గా ఉంటాయి కదా. అలాంటి షార్ట్ రిప్లైస్ ఇవ్వాలన్నా మనకేం కావాలి, ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ కావాలి. హెల్పింగ్ వర్బ్స్ ఫంక్షన్స్ అయిపోయినాయి అనుకున్నారా? ఇంకొకటి ఉంది, చాలా ప్రధానమైనది. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ కాకుండా 12 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి కదా. 12 ఫార్మ్స్ ఆఫ్ మనకి వర్బ్ ఫార్మ్స్ అన్నీ. ఆ 12లో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ కాకుండా మిగిలిన 10 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఫార్మ్ చేయాలంటే కూడా హెల్పింగ్ వర్బ్స్ కావాలి. చాలా చరిత్ర ఉందన్నమాట హెల్పింగ్ వర్బ్స్కి. అవేంటో ఇవాళ అర్థమైపోతే మనకి గ్రామర్ అనే దాంట్లో ఏ రకమైన ఇంకా టెన్షన్ ఎలా చేయాలి అనే ఆలోచన ఉండదు. సో ఒక్కసారి ఫంక్షన్స్ మళ్ళీ రీకాల్ చేద్దాం. హెల్పింగ్ వర్బ్స్ నెగటివ్ సెంటెన్స్కి, క్వశ్చన్కి, క్వశ్చన్ ట్యాగ్కి, షార్ట్ రిప్లైస్కి, అలాగే మనకి టెన్సెస్ ఫామ్ చేయడానికి 2 టెన్సెస్ తప్ప, సింపుల్, ప్రజెంట్ అండ్ పాస్ట్. మిగతా అన్నిటికీ కావాలి. ఇంత ఫంక్షన్స్ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఇంగ్లీష్లో 4. మై హ్యాపీ బర్త్డే, మోడల్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఈ 4 మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇందులో నేను చెప్పిన అన్ని గ్రామర్ ఐటమ్స్ చేసేయచ్చు. 10th రాస్తున్నా, ఇంటర్ రాస్తున్నా, డిగ్రీలో ఇంగ్లీష్ రాస్తున్నా, మీకు క్వశ్చన్ ట్యాగ్స్, నెగటివ్స్, టెన్సెస్ అన్నీ కావాలి కదా. అన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ఏకైక ఫార్ములా హెల్పింగ్ వర్బ్స్ గురించి క్లియర్గా తెలుసుకోవడం. చూడండి, మెయిన్ వర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి. యు ఆర్ ఇరిటేటెడ్. ఈ సెంటెన్స్లో ఒకే ఒక వర్బ్ తీసుకున్నాం. ఆ ఇరిటేటెడ్ అనేది ఒక క్వాలిటీ అన్నమాట. అది ఈడీ ఉన్నా కూడా అది వర్బ్ కాదు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అడ్జెక్టివ్ అవుతుంది. యు ఆర్ అంటే బీ ఫామ్కి సంబంధించిన ఒక వర్బ్ ఇక్కడ ఉంది. ఒకటే ఉంటే దీన్ని మనం మెయిన్ వర్బ్గా తీసుకోవాలి. యు ఆర్ ఫేసింగ్ స్ట్రెస్. ఆర్ ఫేసింగ్ 2 వర్బ్స్ వచ్చాయి కదా. ఫస్ట్ దాన్ని మెయిన్ వర్బ్ అనుకోండి, ఫస్ట్ దాన్ని హెల్పింగ్ వర్బ్, సెకండ్ వచ్చేది మనకి మెయిన్ వర్బ్. ఎప్పుడైనా ఒక అసిస్టెంట్ ఉంటే మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సెకండ్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడు అసిస్టెంటే వస్తుంది. అందుకే హెల్పర్ కమ్స్ ఫస్ట్. దే యాక్సెప్ట్ ద ప్రపోజల్. ఇందులో ఒకే ఒక వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్.
దే డూ యాక్సెప్ట్ ద ప్రపోజల్. డూ ఉంది, యాక్సెప్ట్ ఉంది. ఇందులో మెయిన్ వర్బ్ ఏదో నేను చెప్పక్కర్లేదు. డూ హెల్పరు, యాక్సెప్ట్ మెయిన్ వర్బ్ అనమాట. శాలిని హ్యాస్ నోవెల్ ఐడియాస్. హ్యాజ్ ఒకటే ఉంది కదా, అందుకే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మై హ్యాపీ బర్త్డేలో మోడల్స్ తప్ప మిగిలిన 3 కేటగిరీస్ మెయిన్ వర్బ్స్లోనూ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్లోనూ ఉంటాయి. అయితే హెల్పింగ్ వర్బ్ని ఎలా గుర్తుపెట్టాలంటే హెల్పింగ్ వర్బ్ పక్కనే మనకి మెయిన్ వర్బ్ రెడీగా ఉంటుంది. ఏ వాక్యంలో అయినా మనం చెప్పుకున్న 3 ఉండి పక్కన మనకి మెయిన్ వర్బ్ ఉంటే అది హెల్పర్గా తీసుకుంటాం. వాక్యంలో అదొక్కటే ఉందనుకోండి, ఇప్పుడు షాలిని హ్యాజ్, ఇక్కడ హ్యాజ్ మెయిన్ వర్బ్. షాలిని హ్యాజ్ డన్ అన్ ఎక్స్పెరిమెంట్. హ్యాజ్ డన్, డన్ ఎప్పుడైతే మెయిన్ వర్బ్ తీసుకున్నామో ఈ హ్యాస్ని మనం ఈ వాక్యంలో హెల్పర్ లాగా యూజ్ చేస్తాం. యామ్ ఐ క్లియర్? హ్యాజ్ ఒక్కటే వస్తే దాన్ని ఆ వాక్యానికి మెయిన్ వర్బ్, ఎందుకంటే వితౌట్ వర్బ్ దర్ ఇస్ నో సెంటెన్స్, ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ అనమాట. ఆ హ్యాస్ వల్లనే సెంటెన్స్ ఏర్పడింది కాబట్టి అది మెయిన్ వర్బ్. ఇప్పుడు హ్యాస్ డన్ అన్నప్పుడు హ్యాస్కి హెల్ప్, డన్ అనే వర్బ్కి హ్యాస్ హెల్ప్గా వచ్చింది. ఇది ఆల్రెడీ మెయిన్ వర్బ్ మనకు ఉంది, హెల్ప్ వచ్చింది కాబట్టి ఇది సెకండరీగా మనకి హెల్ప్. వీ డిడ్ ఫినిష్ అవర్ వర్క్. డిడ్ ఫినిష్ 2 వచ్చాయి, హెల్పర్. ఒకటే వచ్చింది మెయిన్ వర్బ్. క్యాన్ స్పీక్, కెన్ ఆల్రెడీ ఉంది, స్పీక్కి ఇది హెల్ప్ వచ్చింది అనమాట. షీ స్పీక్స్ ఫ్రెంచ్. అంకుల్ హ్యాడ్ అరైవ్డ్, ఒకటే వచ్చింది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. అది ఏదైనా మనం కలుపుకుంటాం అనుకోండి, ఇందులో మనకి 3 ఉన్నాయి. రైనింగ్ని మెయిన్ వర్బ్గా తీసుకుంటాం, హెల్పర్ 1, హెల్పర్ 2 అనమాట. 2 వర్బ్స్ ఉన్నాయి. హ్యాజ్, బీను కలిపి ఇరిటేట్, రైనింగ్ కలిపితేనే మనకి 3 కలిపి ఒక వర్బ్ యూనిట్ అనమాట. ఇది విడివిడిగా ముక్కలుగా చూడకూడదు దీన్ని. హ్యాస్ బీన్ రైనింగ్ అనేది ఆ కాలానికి సంబంధించి చెప్తామన్నమాట, ఒకటే దాన్ని యూనిట్గా తీసుకోవాలి. ఇంకా లాస్ట్ సెంటెన్స్ వచ్చేసరికి టీచర్ విల్ హ్యావ్ బీన్ కరెక్టింగ్. కరెక్టింగ్ మెయిన్ వర్బ్ అయితే విల్ హ్యావ్ బీన్. ఇప్పుడు వర్బ్స్కి సంబంధించిన ఇంకో ఫార్ములా ఏంటంటే వాక్యంలో హెల్పింగ్ వర్బ్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, హైయెస్ట్ 3 ఉండొచ్చు. 3 కంటే ఎక్కువ హెల్పింగ్ వర్బ్స్ ఏ వాక్యంలో కూడా రావు. ఆ 3 కూడా ఒకే మోడల్ లేవు చూడండి. విల్ అంటే మోడల్, హ్యావ్ అంటే హ్యావ్ ఫామ్, బీన్ అంటే బీ ఫామ్. అంటే మొత్తం మనకి హెల్పింగ్ వర్బ్స్ ఈ 4లోనే తిరుగుతున్నాయి. వీటితోనే మనం సెంటెన్స్ నెగటివ్స్, క్వశ్చన్స్, ట్యాగ్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఆల్సో వర్బ్స్, ఆ వర్బ్స్తో ఫామ్ అయ్యి అన్ని టెన్సెస్ని మనం ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. యు ఆర్ ఇరిటేటెడ్. ఈ ఆర్ అనేది ఏం చేస్తుంది? మెయిన్ వర్బ్. కానీ బీ ఫార్మ్స్ గురించి ఏం చెప్పాం మనం ప్రీవియస్ క్లాస్లో? ఏం చెప్పానంటే బీని ఒక లింకింగ్ వర్బ్ లాగా తీసుకుంటాం. సో దీనికే యు ఆర్ నాట్ ఇరిటేటెడ్ పెట్టేస్తే సెంటెన్స్ అయిపోతుంది. క్వశ్చన్ అనుకోండి, నెగటివ్ సెంటెన్స్ కాకుండా ఆర్ యూ ఇరిటేటెడ్. వెరీ సింపుల్. యు ఆర్ ఇరిటేటెడ్ ఏమైంది ఇప్పుడు? ఆర్ యూ ఇరిటేటెడ్ అయిపోయింది. అలాగే యు ఆర్ ఫేసింగ్ స్ట్రెస్, ఆర్ యూ ఫేసింగ్ స్ట్రెస్. ఇలా ఎక్కడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి, దాన్ని ముందుకు పడితే క్వశ్చన్ అయిపోతుంది. హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ ఉంచితే మనకి నెగటివ్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది. దీని కంటిన్యూయేషన్ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం విత్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇది మీకు చాలా క్లియర్ అవుతుంది. ఫర్ దిస్ సెషన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.